రీసెంట్ గా చైనా తీసుకున్న ఒక్క డెసిషన్ యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఎస్పెషల్ గా చెప్పాలంటే ఈ టెక్ డిపెండెంట్ ఇండస్ట్రీ అన్ని కూడా ఒక ప్రాబ్లం లో పడ్డాయి. మనకు ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ కావచ్చు, హార్డ్ డ్రైవ్స్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, ఎల్ఈడి ప్యానెల్స్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, ఇంకా ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో విండ్ టర్బైన్స్ కావచ్చు, సోలార్ ప్యానెల్స్ కావచ్చు, స్మార్ట్ గ్రిడ్స్ కావచ్చు, ఈవీ మోటార్స్, హైబ్రిడ్ వెహికల్స్, ఈ బ్యాటరీ ప్యాక్స్, పవర్ స్టీరింగ్ సిస్టమ్స్, సెన్సార్స్, కెమెరా లెన్సెస్, ఇంకా ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో జెట్ ఇంజిన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్, సర్వైవల్ ఎక్విప్మెంట్, ఇంకా ఈ మెడికల్ ఇండస్ట్రీలో ఎంఆర్ఐ స్కాన్స్ కానివ్వండి, ఎక్స్రే మిషన్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రాబ్లంలో పడ్డాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ అన్ని ఇండస్ట్రీల్లో కూడా రేర్ ఎర్త్ మెటల్స్ అంటూ యూజ్ చేస్తారు. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని చైనా బ్యాన్ చేసింది. సో ఇలాంటప్పుడు మనకి వచ్చే ఒకే ఒక క్వశ్చన్, చైనా బ్యాన్ చేస్తేనేమిటి, రిమైనింగ్ కంట్రీస్ లో మనం ఇంపోర్ట్ చేసుకోలేమా ఈ ప్రొడక్ట్స్ ని? అంటే చైనా దాదాపుగా ఒక 60-70% రేర్ ఎర్త్ మెటల్స్ ని కలిగి ఉంది. అంతేకాదండి, కొందరి డేటా ప్రకారం 90% ఆఫ్ ద రేర్ ఎర్త్ మెటల్స్ మోనోపోలీగా చైనానే కంట్రోల్ చేస్తుందని చెప్పి అంటున్నారు. చైనా ఎందుకు కంట్రోల్ చేస్తుంది? ఇది రీసెంట్ గా జరిగిన వార్స్ కి వీటికి సంబంధం ఏమన్నా ఉందా అనే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ లోకి మనం వెళ్ళట్లేదు. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. చైనా వీటిని బ్యాన్ చేసింది, ఇండియా రిటార్ట్ ఇచ్చింది, ఇట్లాంటివి మనం చెప్పుకునేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఎలాంటి స్టార్టప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చైనా ఇలాంటిది బ్యాన్ చేసినప్పుడు మనం ఎలాగ బెనిఫిట్ పొందాలి, వీటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ ని ఎలా మోటివేట్ చేయాలి. అంతేగాని ఈ పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు సామాన్యుడికి ఉత్సాహంగా ఉంటుంది కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అదే మనం ఈ ప్రాబ్లం కి ఎలాంటి సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది కనుక చూడగలిగితే మనం ఎన్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ అంటూ ఇలాంటి సమయాలలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాకుండా ఒక దేశభక్తిని చాటుకునే దానికి కూడా ఇలాంటి స్టార్టప్స్ ఇలాంటి సమయాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటి సమయాల్లో ఇండియా యాజ్ ఎ కంట్రీగా ఏం చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ దీంట్లో అసలు ఆపర్చునిటీస్ ని ఎలా చూడాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మనం 360 డిగ్రీ యాంగిల్లో ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఇండియా రేర్ ఎర్త్ మెటల్ రిజర్వ్స్ లో 6th లార్జెస్ట్ కంట్రీగా ఉంది వరల్డ్ లోనే. ఎందుకు ఇప్పుడు మనం ఎక్కువగా వర్రీ అవుతున్నాం మిగతా కంట్రీలా అనేది చూసుకుంటే, మనకి రేర్ ఎర్త్ మెటల్ రిజర్వ్స్ అంటూ ఉన్నాయి కానివ్వండి, మనం జస్ట్ రా మెటీరియల్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం రా మెటీరియల్ ని ఏటిని కూడా మనం రిఫైన్ చేసుకోలేదు. ఎందుకు అంటే అంత టెక్నాలజీ అనేది మన దగ్గర లేదు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇప్పటి వరకు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకు అనే దానికి మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మనం ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదు. సో మైనింగ్ ఆల్రెడీ జరుగుతుంది. ఈ రా మెటీరియల్ ని రిఫైన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ మనం ఇంక్రీజ్ చేసుకొని వాటిల్ని వీటికి సంబంధించిన పార్ట్స్ గా, ప్రొడక్ట్లుగా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో నేను ఒక 2 విషయాలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ లో ఒకటి మెన్షన్ చేస్తాడు. క్రయోజెనిక్ ఇంజిన్ కి సంబంధించిన ఒక కెమికల్ ని మనకి బ్యాన్, ఇండియా కంట్రీకి రాకుండా బ్యాన్ చేసినప్పుడు, సో అసలు ఈ ప్రోడక్ట్ ఇండియాలో ఉందా లేదా, ఆల్టర్నేటివ్ ఏంటి అనేది సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, రా మెటీరియల్ అనేది ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళు అక్కడ రిఫైన్ చేసుకొని దాన్ని మళ్ళా తిరిగి మనకే కొన్ని రెట్ల అమౌంట్ తో అమ్ముతున్నారు వాళ్ళు. దాంతోనే మనం క్రయోజెనిక్ ఇంజిన్ కి సంబంధించిన ఏదైతే కెమికల్ అంటే దీన్ని మనం కాస్టర్ కెమికల్ హైడ్రోజన్ డెరివేటివ్ అంటాం. సో ఈ కెమికల్ అంటూ తయారు చేసుకొని తర్వాత ఇండియానే కంప్లీట్ గా సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటూ తయారు చేసుకునేది. ఇలాంటిదే ఇంకొక ఇన్సిడెంట్ కూడా. మనోహర్ పారికర్ గారు ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనం బ్రాస్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ బ్రాస్ తోటే బుల్లెట్స్ అంటూ తయారు చేసి మనకే కొన్ని రెట్ల అమౌంట్ తోటి అమ్ముతున్నారు. అప్పుడు మనోహర్ పారికర్ గారు ఇండియాలోనే ఈ బ్రాస్ ని యూజ్ చేసుకొని బుల్లెట్స్ ని తయారు చేయటం అంటూ స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా ఆర్మీ వాడే షూ, బూట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇజ్రాయిల్ నుంచి 25,000 రూపీస్ కంటూ పర్చేజ్ చేస్తున్నాం. ఎందుకు మనం షూకి ఇంత కాస్ట్ పెడుతున్నాం అని చెప్పి అనేది ఒకటి సెర్చ్ చేసినప్పుడు, ఆ షూ ఎక్కడి నుంచో కాదు, మన జైపూర్ లోని ఉన్న ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసి 2,200 రూపాయలకి, 2,500 రూపాయలకి అది ఇజ్రాయిల్ కంటూ ఇస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక 10 రెట్ల
అమౌంట్ తోటి మనం అదే షూని కొంటూ ఉన్నాం. ఇది దాదాపుగా కొన్ని డెకేడ్స్ పాటు జరిగింది. ఇలాగ మన దగ్గర ఎన్నో నెంబర్ ఆఫ్ రిసోర్స్ అంటూ ఉంటాయి. మనం రీసెర్చ్ చేసుకు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవటం అనేది ఖచ్చితంగా ఇలాంటి బ్యాన్ లాంటి సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో ఆపర్చునిటీస్ అంటూ ఓపెన్ అవుతాయి. సో ఇదంతా ఈ రిఫైనింగ్ అనేది దాదాపుగా ఒక గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీలు స్టార్టప్స్ కి ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్టప్స్ కూడా తయారు చేయొచ్చు ఆ టెక్నాలజీని, రిఫైనింగ్ టెక్నాలజీని, అండ్ యూ కెన్ సెల్ టు దెమ్ ఆర్ యూ కెన్ డూ ఇట్. అయితే అంతేనా స్టార్టప్స్ కి ఆపర్చునిటీస్ అంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇంకా ఏ చోట్ల మనకి దొరుకుతాయి అనేది మనం చూడాలి. సో ఎక్కడెక్కడ దొరుకుతాయి, దొరకని పక్షంలో ఏం చేయాలి, అదే ఆల్టర్నేటివ్, ఫైండింగ్ అవుట్ ద ఆల్టర్నేటివ్. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏమేం చేస్తాయో అదే పని వేరే మెటల్స్ తోటి పాసిబుల్ అవుతుందా లేదా. సో ఆ మెటల్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క ఈచ్ ఆల్టర్నేటివ్, మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకొక విషయం, రేర్ ఎర్త్ మెటల్స్ మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో అంటూ యూజ్ చేశారని మనం చెప్తున్నాం. సో ఇదేమి చెడిపోయే వస్తువు కాదు, ఒకసారి యూజ్ చేస్తే మళ్ళా దాన్ని మనం యూజ్ చేసుకోలేము అంటానికి. ఇవి అన్నీ కూడా పనికొస్తాయి కాబట్టి మనం మెయిన్ గా ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ అనేది చూడాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ కంటూ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ అది సిటీస్ లోనే కాదు, స్మాల్ టౌన్స్ లో కూడా ఉంటుంది, స్మాల్ విలేజెస్ లో కూడా ఈ పరిస్థితి ఉండేదానికి అవకాశం. సో ఇక్కడ నార్మ్స్ అంటూ, గవర్నమెంట్ నార్మ్స్ అంటూ ప్రస్తుతానికి లేకపోవటం ఒక ఇంపార్టెంట్. గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఎడ్యుకేట్ చేసి జనాలకి ఈ స్టార్టప్స్ కూడా అసలు కొన్ని పాలసీస్ అంటూ, కొన్ని సపోర్టింగ్ పాలసీస్ అంటూ క్రియేట్ చేసి వెళ్తే మాత్రం ఈ వేస్టేజ్ రీసైక్లింగ్ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండేదానికి అవకాశం ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉంటాయి, మనం చెప్పుకున్నాము కొన్ని రిజర్వ్స్ అంటూ ఉన్నాయి ఇండియాలో, అండ్ అందువల్లే మనది 6th లార్జెస్ట్ రేర్ ఎర్త్ మెటల్ రిజర్వ్స్ గా మనం చెప్పుకున్నాం. అయితే ఇంతేనా, ఇంకా ఎక్కడ ఉండేదానికి అవకాశం లేదా అంటే మనం ఇప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న టెక్నాలజీకి మనం ఏబుల్ టు ఫైండ్ అవుట్ అండ్ వేర్ ఇట్ ఈస్. ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇంకా డీపర్ గా అసలు రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉండేదానికి అవకాశం ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్టార్ట్అప్ ఆపర్చునిటీ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే డీప్ టెక్ ని, ఏఐని యూజ్ చేసుకొని డీప్ టెక్ విత్ మైనింగ్ అన్నట్టుగా మనం ఇలాంటి ఒక టెక్నాలజీని మనం క్రియేట్ చేసుకొని మనం ఒక జియో డేటాను అంటూ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే డెఫినెట్ గా ఇండియాలోనే ఎక్కువ రేర్ ఎర్త్ మెటల్ రిజర్వ్స్ ఉండేదానికి కూడా అవకాశం ఉంది. సో ఇంకొకటి లాస్ట్ పాయింట్ అండి, మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక స్టార్ట్అప్ అనగానే ఒక యాప్, లేకపోతే ఒక చిన్నపాటి వెబ్సైట్, లేకపోతే ఏదైనా కన్సల్టింగ్ ఏదో ఇలానే మనం చూస్తూ ఉంటాం ఒక స్టార్ట్అప్ అనగానే. ఇది మాత్రం కొంచెం బిట్ డిఫరెంట్ అండి. ఇది ఏఐ రిలేటెడ్ టూల్స్ తప్పిస్తే రిమైనింగ్ అంతా కూడా హార్డ్వేర్ కి సంబంధించి. సో దీని గురించి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఇది కూడా ఒక ఆపర్చునిటీగా చూసి అండ్ దాంట్లోకి దిగి అసలు లోతుపాతులు తెలుసుకొని ముందుకెళ్తే మాత్రం ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా విజయం సాధించేదానికి ఎక్కువ ఛాన్సెస్ అంటూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ విత్ స్టార్ట్అప్ ఆపర్చునిటీస్ లాంటివి మీకు కావాలి అంటే, అండ్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద స్టార్ట్అప్, అండ్ ప్లీజ్ డు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్.